సభాధ్యక్షులు జిల్లా తెలుగుదేశం నెట్టెం రఘురామ్ గారు, జనసేన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి రామకృష్ణ గారు, స్థానిక తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదత్త గారు, ఈరోజు వేదిక పైనున్న తెలుగుదేశం జనసేన అగ్రనాయకత్వానికి, అదే మాదిరిగా ఈరోజు మంచి ఎండ మధ్యాహ్నం మామూలు హార్టికల్చర్ రైతు రోడ్లు పడ్డాడు, ధాన్యం రైతు తగలబడ్డాడు. తమిళలో జగన్ రికార్డులు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ 1 స్థానం. కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం. అన్ని కూడా 1, 2, 3 మన దగ్గరనే ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా, మద్దతు ధర ఇస్తున్నారని అడుగుతున్నా. తమిళలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టమాటోకి పొటాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి. అవునా కాదా? హైదరాబాదు వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవెలబోయింది. ఎవరు కారణం దీనికి? ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా, కదలి రా. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా. రా, కదలి రా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అన్న ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా. మనమంతా గర్వంగా జాతీయ జెండా కళలకు కామాచి కృష్ణా జిల్లా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొండపల్లి బొమ్మ గాని కూచిపూడి నాట్యం పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా. వారసత్వం చూస్తే పెద్ద వారసత్వం. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ
ప్రజల్లో కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ అయిపోయింది, రైతు సబ్సిడీలు కట్ అయిపోయినాయి, దళిత బీసీల పథకాలు కూడా కట్ చేశాడు. 1, 2 కాదు, 100 కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు. ఈ పోయాడు కానీ మద్యాన్ని తాకట్టు పెట్టి 20,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పన్నులు, పెట్రోల్ ధరలు అన్ని పెరిగిపోయినాయి. 5 ఏళ్లలో ఒక్కొక్క ప్రభుత్వాల మీద 5 నుంచి 6 లక్షల రూపాయలు భారం పడింది. మీకు ఇచ్చేదెంత? 10 రూపాయలు. తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతి యొక్క ప్రతిష్టని భారతదేశంతో చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈ రోజున కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్ర యొక్క ఓటేస్తే జాతికి ద్రోహం చేసేట్టు అవుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం చేసేట్టు అవుతుంది. మనం ఏ దానికైతే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆశీర్వదించారు. దానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్.